నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఐ టెన్షన్, జీరో లైన్ వద్ద ఇరు వర్గాల రాళ్లదాడి, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియోలు. బిఎస్ఎఫ్ వర్సెస్ బీజీబీ సరిహద్దుల్లో అసలు ఏం జరుగుతుంది? భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల్లో అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు దౌత్యపరమైన చర్చలు సాగుతుండగానే మరోవైపు సరిహద్దు కంచె వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తతలు ఎందుకు రాజుకున్నాయి? ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఊపేస్తున్న కొన్ని వీడియోలు ఇప్పుడు ఇరు దేశాల్లోనూ తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇరువైపులా ఉన్న స్థానిక పౌరులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ దాడులకు తెగబడుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన కొన్ని విజువల్స్ చూస్తుంటే సరిహద్దుల్లో పరిస్థితి చేతులు దాటిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోల వెనుక ఉన్న నిజానిజాలు ఏంటి? బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళం బీజీబీ పాత్రపై వస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం? మన సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఇవాటి తాజా పరిణామాలతో కూడిన వివరాలను పూర్తిగా విశ్లేషిద్దాం. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఒక సరిహద్దు యుద్ధం నడుస్తుంది. భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు చెలరేగాయంటూ కొన్ని వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సరిహద్దు కంచెను ఇరువైపులా వందలాది మంది గుమిగూడడం, ఒకరిపై ఒకరు కర్రలతో రాళ్లతో దాడులు చేసుకోవడం ఆ వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాలు. ముఖ్యంగా బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన కొన్ని వీడియోలు ఇరు దేశాల రక్షణ వర్గాలను సైతం ఆలోచనలో పడేశాయి. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు వివాదాలు మళ్ళీ ముదిరాయా అనే రీతిలో ఈ ప్రచారం సాగుతుంది. అయితే ఈ వీడియోలో విశ్వసనీయతపై ఇంకా ఎలాంటి అధికారిక ముద్ర పడకపోయినా నెటిజన్లు మాత్రం ఈ విజువల్స్ను తెగ షేర్ చేస్తూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరల్ ప్రచారంలో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన సరిహద్దు భద్రతా దళం అంటే బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ లేదా బీజీబీ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరోపిస్తున్న దాని ప్రకారం బంగ్లాదేశ్ వైపు ఉన్న భద్రతా దళాలు నిద్రపోతున్నాయా లేక కావాలనే అక్కడ అల్లరి మోకలను అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి అనుమతిస్తున్నాయా అనే ప్రశ్నలు నేడు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం జీరో లైన్ దాటడం నేరమైనప్పటికీ వందలాది మంది బంగ్లాదేశ్ పౌరులు కంచెను అతి సమీపంలోకి రావడాన్ని బీజీబీ అడ్డుకోవడం లేదనే సోషల్ మీడియాలో సాగుతున్న ప్రధాన ప్రచారం. తమకు అనిపించినప్పుడల్లా భారత్ వైపు రాళ్ల దాడికి దిగడం, తీరా మన సైన్యం అలర్ట్ కాగానే తామేమీ ఎరగనట్లు నిస్సహాయంగా నటించడం బంగ్లాదేశ్ వైపు ఉన్న కొన్ని శక్తులకు అలవాటుగా మారిందంటూ ఇంటర్నెట్లో పోస్టులు పెడుతున్నారు. మరి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ సాగుతున్న ఈ ప్రచారంలో మరో కీలక ప్రాంతం పేరు తెరపైకి వచ్చింది. అదే జమాల్పూర్ సరిహద్దు. ఈ జమాల్పూర్ బోర్డర్ వద్ద జరిగినట్టు చెప్తున్న కొన్ని దృశ్యాలు మరింత కలకలాన్ని రేపుతున్నాయి. స్థానిక బంగ్లాదేశ్ నివాసితుల మద్దతుతో అక్కడ బీజీబీ బలగాలు భారత సరిహద్దు భద్రతా దళం అంటే మన బిఎస్ఎఫ్ జరిపినట్లుగా ఆరోపిస్తున్న అనేక చొరబాట్లు ప్రయత్నాలను అడ్డుకుంటున్నట్లు ఆ వీడియోలో సారాంశం. సాధారణంగా బంగ్లాదేశ్ నుంచే భారత్లోకి చొరబాట్లు జరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ సీను రివర్స్ చేస్తూ ఎలాంటి పత్రాలు లేని వ్యక్తులను కొందరిని భారత్ భూభాగం నుంచి బంగ్లాదేశ్లోకి బలవంతంగా పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని తాము విజయవంతంగా అడ్డుకున్నామంటూ బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో గ్రూపుల్లో వింత ప్రచారానికి తెరలేపారు. సరిహద్దు ప్రాంతాలు ప్రజలు బీజీబీ సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేస్తూ ఈ చొరబాటు ప్రయత్నాలను తిప్పికొట్టారని అక్కడ నెటిజన్లు వాదిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఎలాంటి యుద్ధ వాతావరణం లేదు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా భిన్నంగా ఉంది. మన రక్షణ శాఖ మరియు బిఎస్ఎఫ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇరు దేశాల సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది అని. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ప్రస్తుత తాజా పరిణామాలకు సంబంధించినవి కావు. అవి గతంలో ఎప్పుడో స్థానిక గొడవలు లేదా పశువుల స్మగ్లింగ్ ముఠాలను బిఎస్ఎఫ్ అడ్డుకున్నప్పుడు జరిగిన పాత విజువల్స్ అని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెంచేందుకు కొన్ని స్వార్థ శక్తులు పాత వీడియోలను మార్ఫింగ్ చేసి లేదా తప్పుడు ప్రచారంతో ఇప్పుడు వైరల్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు. మరి ఇవాల్టి తాజా పరిణామాల విషయానికి వస్తే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై భారత్ సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ నిఘాను మరింత తీవ్రం చేసింది. సరిహద్దు వెంబడి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సైబర్ క్రైమ్ విభాగం కూడా రంగంలోకి దిగి సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నాయంటూ వీడియోలను పోస్ట్ చేస్తున్న అకౌంట్లపై నిఘా పెట్టింది. ప్రజలు ఇలాంటి వార్తలపై
ప్యానిక్ అవ్వొద్దని చెప్పి కూడా సూచిస్తున్నారు. మరి ఇరు దేశాల సరిహద్దుల రక్షణ దళాలు నిరంతరం సమన్వయంతో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వస్తున్న ఈ సరిహద్దు హై డ్రామా ప్రస్తుతానికి ఈ ప్రచారం బాగా హాట్గానే మారుతున్నప్పటికీ ఈ వీడియోలు వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వబోతుంది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.